ఫోన్ మోగడంతో అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ఆ ఫోన్ వాయిస్ని విన్నారు. ఈవెన్ నేను కూడా ఎక్కడో వేరే పనిలో ఉన్నప్పుడు ఆ పక్కన ఫోన్ ఉంటే అది అలర్ట్ వచ్చింది. పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళ భూభాగాన్ని మేము లాక్కుంటాము, ఈసారి మేము మామూలుగా ఊరుకోము అని కూడా ప్రకటించడం జరిగింది. ఒక బంకర్ ఏర్పాటు చేసుకునే విధంగా ఖచ్చితంగా ఇల్లు కట్టుకున్నారు అని అంటే ఒక బంకర్ ఉండాలి. ఆ దేశం ఎప్పుడూ కూడా 365 రోజులు యుద్ధంలో ఉన్నట్లే భావిస్తారు. ఈ సిస్టమ్ని దేనికి ఉపయోగిస్తారు? కేవలం యుద్ధానికే ఉపయోగిస్తారంటే కాదు. మన దేశంలోని బెస్ట్ హ్యాకర్స్ని పిలిచి మన డ్రోన్ టెక్నాలజీ లేదా మన ఆర్మీకి సంబంధించినటువంటి టెక్నాలజీని హ్యాక్ చేయమని వాళ్ళకి మనం టాస్క్ ఇచ్చాం. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఒక అలర్ట్ మెసేజ్ భారత ప్రభుత్వం పంపించింది. ఆ అలర్ట్ మెసేజ్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ అలర్ట్ అని ఒక మెసేజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు. ఇది నిజానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అండ్ అందులో ఆ మెసేజ్లో కూడా రాశారు. అండ్ ఎవరైనా సరే ఎస్ఎంఎస్ చూసుకునే వాళ్ళు ఉంటే సడన్గా వాళ్ళకు ఫోన్ మోగింది. ఒక ఎక్స్ట్రీమ్ అలర్ట్ టోన్లో ఆ ఫోన్ మోగడంతో అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. ఆ ఫోన్ వాయిస్ని విన్నారు. ఈవెన్ నేను కూడా ఎక్కడో వేరే పనిలో ఉన్నప్పుడు ఆ పక్కన ఫోన్ ఉంటే అది అలర్ట్ వచ్చింది, ఎమర్జెన్సీ అలర్ట్ లాగా మోగింది. అండ్ వెంటనే ఒక మెసేజ్, వాయిస్ మెసేజ్ కూడా నేను వినడం జరిగింది. అందులో ఒక ఫీమేల్ వాయిస్ తోటి ఇది కేవలం ఒక టెస్టింగ్ కాల్ మాత్రమే అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో మేజర్గా ఏంటంటే భారత ప్రభుత్వము ప్రజల్ని అప్రమత్తం చేయడానికి అండ్ ఏదైనా సరే ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఆ విపత్కర పరిస్థితుల మధ్య భారత ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా వాళ్లకు ఏదైనా తగు సూచనలు చేసి వాళ్ళ ప్రాణాలని కాపాడడం కోసం, వాళ్ళ ఎటువంటి నష్టము జరగకుండా ఉండడం కోసం భారత ప్రభుత్వం నేరుగా ప్రజలకు అలర్ట్ మెసేజ్ ఇవ్వడానికి ఇప్పటివరకు కేవలం వాయిస్ ఫోన్ కాల్ మాత్రమే ఉండేది, లేదంటే ఒక ఎస్ఎంఎస్ ద్వారా పంపించే వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అదేవి కాకుండా డైరెక్ట్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా రీచ్ అయ్యే విధంగా ఒక న్యూస్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది భారత ప్రభుత్వం. దాన్ని టెస్ట్ చేయడంలో భాగంగానే ఇవాళ ఈ అలర్ట్ మెసేజ్ దేశవ్యాప్తంగా వచ్చింది. సో అందరికీ రిసీవ్ చేసుకున్నారు. నాకు తెలిసి చాలామందికి ఆ మెసేజ్ వచ్చింది, ఎమర్జెన్సీ మెసేజ్. నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా అడిగాను, వాళ్ళందరికీ కూడా మెసేజ్ వచ్చింది. ఎస్ఎంఎస్ చూసుకున్న వాళ్ళకేమో వాయిస్లో రాలేదు, బట్ కొంతమందికి డైరెక్ట్గా కాలే వచ్చిన పరిస్థితి. అంటే కాల్ కూడా కాదు, దాన్ని అటెండ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆ ఎమర్జెన్సీ మెసేజ్ మనకు తెలుస్తోంది. అంటే మామూలుగా మనం కాల్ అటెండ్ చేస్తేనే ఆ మెసేజ్ని మనం స్వీకరించేది ఉంటుంది. మనం ఇంతకుముందు ఐవీఆర్ ద్వారా సిస్టమ్ ద్వారా మనకు చాలామంది ఈ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా కొంతమంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు. కాల్ చేసి ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది. కాల్ ఎత్తిన వెంటనే మనకు ఒక మెసేజ్ అందుకుంటూ ఉంటాం. ఇప్పుడు అసలు కాల్ ఎత్తాల్సిన అవసరం కూడా లేకుండా ఎక్కడున్నా సరే ఆ ఫోన్కి ఆ పర్టికులర్ మెసేజ్ భారత ప్రభుత్వం చెబుతున్నటువంటి విషయము మనకు చేరువయ్యే విధంగా, మనం వినే విధంగా, మనం తెలుసుకునే విధంగా ఈ కొత్త సిస్టమ్ని రూపొందించారు. ఈ సిస్టమ్ ఏంటి అని అంటే కనుక న్యూ సిస్టమ్. ఇది సెల్ బ్రాడ్కాస్ట్ అని అంటారు, సిబి టెక్నాలజీ అంటారు. సిబి టెక్నాలజీ ద్వారా రూపొందించబడింది. దీన్ని రూపొందించిన వాళ్ళు ఎవరు అంటే మన భారత ప్రభుత్వ విభాగమైనటువంటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ దీన్ని రూపొందించింది. ఈ సిస్టమ్ పేరు సచేత్ అని పెట్టారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు అసలు ఈ మెసేజ్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది అని అంటే కనుక భారత ప్రభుత్వము ఏ విపత్కర పరిస్థితి వచ్చినా, ఒకవేళ నిజంగానే ఒక యుద్ధమే వచ్చినా భారత ప్రజలని అప్రమత్తం చేసే విధంగా మన దగ్గర వ్యవస్థలు నిజానికి లేవనే చెప్పాలి. మొన్న మధ్య ఆపరేషన్ సింధూర్ నిర్వహించడానికి ముందు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ అభ్యాస్ పేరిట భారతదేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఒకవేళ యుద్ధం వస్తే ప్రజలు ఎలా రెస్పాండ్ అవ్వాలి అండ్ భద్రతా బలగాలకి వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనలు ఎలా తీసుకోవాలి అని ఒక మాక్ డ్రిల్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆపరేషన్ అభ్యాస్ పేరిట అప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ వచ్చిన ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ ఇది యుద్ధానికే లింక్ ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ యుద్ధం వచ్చినా కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజానికి ఇజ్రాయెల్ లాంటి దేశంలో ఎప్పుడు ఎటువైపు నుంచి ఎట్లాంటి దాడి వస్తుందో తెలియదు కాబట్టి అక్కడ మిజైల్ అటాక్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటు గాజా స్ట్రిప్ నుంచి కావచ్చు, ఇటు లెబనాన్ నుంచి కావచ్చు, అటు ఇరాన్ నుంచి కావచ్చు, కంటిన్యూస్గా వాళ్ళకి మిజైల్ అటాక్స్ ఎప్పుడూ ఏదో థ్రెట్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రభుత్వము ఆ దేశంలోని ప్రతి ఇంట్లో కూడా ఒక బంకర్ ఏర్పాటు చేసుకునే విధంగా ఖచ్చితంగా ఇల్లు కట్టుకున్నారు అని అంటే ఒక బంకర్ ఉండాలి. అంటే మిజైల్ దాడి జరిగినా కూడా సేఫ్ హౌస్ లాంటిదన్నమాట. ఆ బంకర్లోకి వెళ్ళి ఉంటారు.
సో ఏదైనా సరే మిజైల్ అటాక్ జరిగే అవకాశం ఉంది అని సమాచారం వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సైరన్లు మోగుతాయి. అంటే కూడళ్లలో సైరన్స్ పెడతారు. ఆ సైరన్ మోగిన వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బంకర్లో దాచుకుంటారు. సో మొన్న జరిగినటువంటి దాడుల్లో కూడా సైరన్ మోగిన వెంటనే బంకర్లోకి వెళ్లకుండా బయట ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది మిజైల్స్ అటువైపు నుంచి దాడి చేసినప్పుడు ఐరన్ డోమ్ ద్వారా ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఆ శకలాల వల్ల అది ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత కూడా మిజైల్ ఉంటుంది కదా, ఆ బాడీ డెబ్రీ అంటారు దాన్ని, ఆ శకలం పడి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని మిజైల్స్ దాడిలో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నింటినీ కూడా ఇంటర్సెప్ట్ చేయలేదు కదా ఐరన్ డోమ్ అయినా కానీ. సో అట్లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ చాలా ప్రిపేర్డ్గా ఉంటుంది. ఇజ్రాయెల్లోని ప్రతి పౌరుడి దగ్గర ఈవెన్ బయోకెమికల్స్ వాడతారేమో అనే ఉద్దేశంతో, కెమికల్ వెపన్స్ వాడతారనే ఉద్దేశంతో వాళ్ళు సపరేట్ ఆక్సిజన్ మాస్కులు కూడా ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉంటారు. మన దగ్గర పెద్ద పెద్ద మాల్స్లో ఎట్లాగైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయో, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయో, అట్లా ఈవెన్ ప్రతి ఇంట్లో కూడా సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తారు. అది ప్రభుత్వ నిబంధన ప్రకారం వాళ్ళందరూ కూడా ఉంటారు. అందుకే ఆ దేశం ఎప్పుడూ కూడా 365 రోజులు యుద్ధంలో ఉన్నట్లే భావిస్తారు. సో ప్రతిరోజు ఎప్పుడు ఏ క్షణంలో ఎటువంటి దాడి జరుగుతుందో తెలియదు కాబట్టి దానికి ఆల్రెడీ ప్రిపేర్డ్గా వాళ్ళు ఉంటారు. సో బట్ భారతదేశంలో అట్లాంటి పరిస్థితి లేదు. అండ్ అది అందులోనూ 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి దేశం కాబట్టి ఇక్కడ ప్రజల్ని అప్రమత్తం చేయాలన్నా, ప్రజలకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా, ప్రజలను కరెక్ట్గా వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాలన్నా మనకు చాలా తాత్సారం జరుగుతుంది, చాలా టైం తీసుకుంటుంది. సో అందుకోసమే ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ తోటి. ఈ సిస్టమ్ని దేనికి ఉపయోగిస్తారు? కేవలం యుద్ధానికే ఉపయోగిస్తారంటే కాదు. ఇది అనేక సందర్భాల్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సునామీ హెచ్చరికలు కావచ్చు, లేకపోతే భూకంప హెచ్చరికలు కావచ్చు, లేకపోతే ఏదైనా వరదలు వస్తున్నప్పుడు చిక్కుకుపోయినటువంటి లంక గ్రామాల్లో కావచ్చు, ఇంకా అనేక అంశాల్లో ఎక్కడైనా సరే విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ అలర్ట్ మెసేజ్ ఇచ్చే విధంగా, అంటే ఆ పర్టికులర్ రీజియన్లోనే ఉన్న వాళ్ళకే ఈ మెసేజ్ చేరవేసే విధంగా కూడా ఇందులో టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. ఇది ఎన్డీఎంఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అదేవిధంగా టెలికమ్యూనికేషన్స్ విభాగము కలిసి చేసినటువంటి టెక్నాలజీ. అండ్ ఇది కేవలం నేను ఇందాక చెప్పినటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, మామూలు యుద్ధ సమయంలో కూడా లేదా ఏదైనా సూచన జారీ చేయాలన్నప్పుడు కూడా ఇవి వాడవచ్చు. యుద్ధ సమయానికి నేను చెప్పాలి అనంటే భారత ప్రభుత్వము గత కొన్ని సంవత్సరాలుగా చెప్పాలంటే యుద్ధానికి పూర్తి సన్నద్ధంగా మన త్రివిధ దళాలను సిద్ధం చేస్తోంది. అండ్ యుద్ధానికి ఏమేం కావాలో, ఒకవేళ నిజంగానే యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలో వాటికి సంబంధించి పూర్తి అవగాహన కల్పించే విధంగానే ఇప్పుడు వ్యవస్థల్ని రూపొందించడం జరిగింది. అండ్ త్రివిధ దళాల మధ్య ఒక అనుసంధానించబడాయి. ఇంతకుముందంతా కూడా ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ, అటు నేవీ ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు మూడింటిని ఒక దగ్గరకు తీసుకొచ్చి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు థియేటరైజేషన్ నిర్వహిస్తూ ఉన్నారు. అండ్ త్రివిధ దళాలు కూడా సమన్వయంతో పనిచేసే విధంగా ప్రోటోకాల్స్ సిద్ధం చేశారు. అండ్ అంతేకాదు ప్రజలను కాపాడడం కోసం, అండ్ ఒకవేళ యుద్ధం జరిగితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక వారం రోజుల నుంచి వచ్చినటువంటి డెవలప్మెంట్సే చెప్తాను నేను. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మొన్న మధ్యనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన చెప్పిన మాట, మేము ఆపరేషన్ సింధూర్ టైంలోనే దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఎన్ని రోజులైనా సరే మేము యుద్ధం చేసే విధంగా మేము ప్రిపేర్డ్గా ఉన్నాము అనే ఒక మెసేజ్ ఇచ్చారు. అండ్ అంతేకాదు ఈసారి యుద్ధం కనుక వస్తే, ఈసారి పాకిస్తాన్ ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళ భూభాగాన్ని మేము లాక్కుంటాము, ఈసారి మేము మామూలుగా ఊరుకోము అని కూడా ప్రకటించడం జరిగింది. అండ్ ఈవెన్ ఇంకా చెప్పాలంటే భారత ప్రభుత్వము ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే ఆల్టర్నేట్స్, ప్రత్యామ్నాయాలను కూడా మనం సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే ఎక్స్ప్రెస్ వేలని, వాటిని ఈవెన్ హైవేలు రన్వేలుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ యుద్ధం వస్తే మనం ఎట్లాగైతే పాకిస్తాన్లోని ఎయిర్ బేస్ల మీద దాడి చేశామో, వాళ్ళ ఎయిర్ బేస్ల మీద దాడి చేయడం వల్ల వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై అవ్వాలనంటే, లేకపోతే టేక్ ఆఫ్ అవ్వాలనంటే వాళ్ళకు అవకాశం ఉండదు. సో ఫస్ట్ ఎవరైనా సరే యుద్ధం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఫైటర్ జెట్స్ తోటి దాడి చేయకుండా ఉండడం కోసం వాళ్ళ రన్వేల్ని పేల్చేస్తారు, వాళ్ళ ఎయిర్ బేసెస్ని పేల్చేస్తూ ఉంటాం. సో అదే మనం ఫస్ట్ చేసాం. ఫస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పేల్చేస్తారు. సో మనం ఫస్ట్ అదే చేసాం. పాకిస్తాన్ కూడా అదే చేస్తే ఎలా? ఒకవేళ మన ఎయిర్ బేసెస్ ధ్వంసం అయిపోతే మనం ఏం చేయాలి? దీన్ని ముందే ఊహించినటువంటి భారత ప్రభుత్వము ఇప్పుడు ఏం చేసిందంటే హైవేలని రన్వేలుగా మార్చింది.
చాలా ప్రాంతాల్లో ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒంగోలు హైవే కావచ్చు, లేకపోతే పూర్వాంచల్ హైవే కావచ్చు, ఇట్లా అనేక ఎక్స్ప్రెస్ వేలు అటు నార్త్ ఈస్ట్లో కావచ్చు, ఒకవేళ ఎయిర్ బేస్ ధ్వంసమైనా మన ఫైటర్ జెట్స్ టేకాఫ్ అవ్వడానికి ల్యాండ్ అవ్వడానికి వీలుగా హైవేల్ని నిర్మించుకున్నాం. ఇదొక పద్ధతి. ఇంకొక వైపు ఏంటంటే వాళ్ళు ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేశారనుకోండి, మనం ఒక దగ్గర నుంచే దాడి చేయాల్సిన అవసరం లేకుండా మనం ఈవెన్ మూవ్ అవుతున్నటువంటి ట్రైన్ నుంచి కూడా బ్యాలిస్టిక్ మిసైల్స్ కొట్టే విధంగా మొన్న మధ్యనే మనం టెస్ట్ చేశాము, అది విజయవంతమైంది. మరొక వైపు సబ్మెరైన్స్ ద్వారా కూడా సముద్ర గర్భం నుంచి న్యూక్లియర్ మిసైల్స్ కొట్టే విధంగా కూడా మనము సన్నద్ధత కలిగి ఉన్నాము. ఇంకా చెప్పాలంటే ఇవి మాత్రమే కాదు, ఈవెన్ సుదర్శన్ చక్ర అని చెప్పేసి ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఒక డిఫెన్స్ సిస్టమ్ని తీసుకొస్తోంది. భారతదేశంలోని సివిలియన్ ప్రాపర్టీస్ లేదా హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా సరే దేశం మొత్తాన్ని ఒక షీల్డ్ లాగా, దేశం మొత్తానికి ఒక కవచం లాగా వేసే విధంగా సుదర్శన్ చక్ర తీసుకొస్తాము అని ప్రధాని నరేంద్ర మోదీ గారు పోయిన సంవత్సరం గతేడాది ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఆయన ప్రకటించడం జరిగింది. తదనుగుణంగానే 2035 కల్లా అంచెలంచెలుగా ఈ సుదర్శన్ చక్రాన్ని మనము డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. బయట దేశాలు ఏ దాడి చేసినా కూడా అవి మన సామాన్య పౌరుల మీద పడకుండా, సామాన్య పౌరులకి నష్టం కలిగించకుండా, మన సివిల్ సొసైటీకి ఏ ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా ఒక పూర్తి కవచాన్ని మనము నిర్మించుకుంటూ ఉన్నాము. ఇది 2035కి పూర్తిగా రెడీ అవుతుంది. అంటే ఒక 10 ఏళ్లలో 9 ఇయర్స్, ఇంకా 9 ఏళ్లలో పూర్తిగా రెడీ అవుతుంది. సో ఇట్లా ఒకవైపు ఏమో ప్రజల్ని అప్రమత్తం చేయడానికి కావాల్సిన టెక్నాలజీని సముపార్జించుకుంటూ ఉన్నాము. ఇంకా చెప్పాలంటే మొన్న మధ్యన ఇంకొక పరిణామం జరిగింది. హ్యాకర్స్, మన దేశంలోని బెస్ట్ హ్యాకర్స్ని పిలిచి మన డ్రోన్ టెక్నాలజీ లేదా మన ఆర్మీకి సంబంధించినటువంటి టెక్నాలజీని హ్యాక్ చేయమని వాళ్ళకి మనం టాస్క్ ఇచ్చాం. వాళ్ళు హ్యాక్ చేయలేకపోయారు. అంటే నిజంగా ఇప్పుడు చైనా కానీ, పాకిస్తాన్ కానీ వాళ్ళు నిజంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్లోకి దిగి మన సిస్టమ్స్ని హ్యాక్ చేసే ఒక పరిస్థితి చేస్తారేమో అనే దృక్పథంతో ముందస్తుగానే మనం వాటిని ఊహించి మనం ఆ టెస్టింగ్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ అలర్ట్ మెసేజ్ కేవలం ఒకానొక అంశంగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలను అప్రమత్తం చేయడానికి చేసినటువంటి ఒక ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ని రూపొందించడం ఒకటైతే, ఇంకొక వైపు ప్రజల ప్రాణాలని రక్షించడం కోసం, ప్రజలకు ఒక భద్రతా వలయాన్ని క్రియేట్ చేయడం కోసం చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగం అన్న విషయాన్నే నేను తెలియజేయాలనుకున్నాను. అండ్ నిజానికి చెప్పాలంటే ప్రస్తుతం భారత ప్రభుత్వం మన సన్నద్ధత కోసం ఆలోచిస్తోంది. అండ్ మనం కూడా అంతే బాధ్యతాయుతంగా భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్యలని బాధ్యతాయుతంగా మనం కూడా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.